కోల్ ఇండియా అదేవిధంగా నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్యలో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. బేసిక్గా షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఈ ఏకలవ్య స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ట్రైబల్ స్టూడెంట్స్ని ఎంపవర్ చేయడం కోసం అని చెప్పేసి ఏకలవ్య మోడల్ స్కూల్స్తోని బేసిక్గా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఓకే, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ బిట్వీన్ ది కోల్ ఇండియా లిమిటెడ్ అదేవిధంగా నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్యలో చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ట్రైబల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంపవర్ చేయాలి త్రూ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ద్వారా. సో ఎంపవరింగ్ ట్రైబల్ స్టూడెంట్స్ ఎందులో ప్రధానంగా డిజిటల్ యాక్సెస్ అంటే ల్యాప్టాప్స్, ఫోన్స్ ఇవన్నీ కూడా అంటే ఎస్పెషల్ డిజిటల్ యాక్సెస్ ఓరియంటల్లో ఎంపవర్ చేయాలి. అదేవిధంగా కెరీర్ మెంటర్షిప్ ఓరియంటల్లో ఎంపవర్ చేయాలి. మెన్స్ట్రువల్ హైజీన్లో అదేవిధంగా టీచర్ కెపాసిటీ బిల్డింగ్లో కూడా బేసిక్గా ఎంపవర్ చేయాలన్న ఉద్దేశంతో కోల్ ఇండియా లిమిటెడ్ అదేవిధంగా నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వారి మధ్యలో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది.